ఫాదర్ దూరం అయ్యాక ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోయాయి. ఈ అమ్మాయి స్టడీస్‌ని అయితే కంప్లీట్‌గా స్టాప్ చేయాల్సొచ్చింది. అంటే ఉంటది కదా ఎవరికైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు హస్బెండ్ నుంచి కేరింగ్ అనేది కొంచెం చూస్తారు కదా! డాక్టర్స్ ఏమన్నారంటే ఒకటి బేబీనైనా బతికించగలుగుతాం. లేదంటే ఈ అమ్మాయినైనా బతికించగలుగుతాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ విత్ అన్వేష్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఒక మదర్ స్టోరీని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్టోరీకి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మనమైతే మన మదర్ జనరేషన్ రీకాల్ అయితే చేసుకోవాలి. ఒక ఉమెన్ తన ప్రతి ఫేస్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసింది అండ్ ఎంత స్ట్రాంగ్గా కంబ్యాక్ అయింది అనేది మనమైతే చూడబోతున్నాం. ఒక ఉమెన్ చైల్డ్హుడ్, మ్యారేజ్ లైఫ్ అండ్ మదర్హుడ్, ఈ మూడింటిని మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో చలో లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, నాకు తెలుస్తుంది ఇక్కడ. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఈ అమ్మాయి వచ్చేసి విలేజ్ బ్యాక్గ్రౌండ్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ, నాన్న, ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య అండ్ ఈ అమ్మాయి. షీ ఈస్ ద యంగెస్ట్ వన్, టాలెంటెడ్ అండ్ ఇన్నోసెంట్ కూడా. అప్పట్లో తెలిసిందే కదా, ఇంట్లో చిన్నవాళ్ళు అంటే ఎంత కాంప్రమైజ్డ్గా ఉండేటోళ్ళు. అంటే పెద్దవాళ్ళని చూసి అలా కాంప్రమైజ్డ్గా ఉండేటోళ్ళేమో నాకు తెలియదు. సో ఈ అమ్మాయి వేసుకునే బట్టల దగ్గర నుంచి ప్రతిదీ కాంప్రమైజ్ అవుతూ వచ్చింది. స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇంట్లో ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంట్లో వర్క్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి స్కూల్కి లీవ్ పెట్టేపిచ్చి ఈ అమ్మాయిని అయితే ఎక్కువ వర్క్స్ చేయించుకునేటోళ్ళు ఇంట్లో వాళ్ళు. సో ఉన్నంత వరకు ఈ అమ్మాయి తన లైఫ్ని తను బాగానే హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వచ్చింది. ఒకసారి ఏమైందంటే వాళ్ళ నాన్నకైతే హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఎక్కువ రోజులు మీరు బతకలేరు అని చెప్పడం వల్ల వితిన్ 15 daysలో వాళ్ళ పెద్దక్కకి అండ్ రెండో అక్కకి పెళ్ళి అయితే చేసేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇంట్లో వీళ్ళ అక్క, ఈ అమ్మాయి, వాళ్ళ అన్న, అమ్మ, నాన్న ఉండేటోళ్ళు. ఇంట్లో వర్క్స్ అన్ని ఈ అమ్మాయి అండ్ వాళ్ళ అక్క చూసుకునేటోళ్ళు. వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ నాన్న చూసుకుంటూ ఉండేది, హెల్త్ బాగాలేదు కాబట్టి. వీళ్ళ అన్న వచ్చి చాలా కేరింగ్గా ఉండేటోడు, బట్ స్టడీస్ మీద అంత కాన్సన్ట్రేషన్గా ఉండేటోడు కాదు. ఒకరోజు August 15th ఫ్లాగ్ హాయిస్టింగ్కి అయితే వెళ్ళారు. ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ చనిపోయారనమాట. అప్పటికి తన ఏజ్ వచ్చేసి 9 years. ఆ 9 years ఏజ్లో తనకి ఆ ప్రాబ్లమ్ ఎలా ఫేస్ చేయాలో కూడా తనకు తెలియదు. ఫాదర్ దూరం అయ్యాక ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోయాయి. ఈ అమ్మాయి స్టడీస్ని అయితే కంప్లీట్గా స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇంట్లో వర్క్స్ అండ్ బయట వర్క్స్ రెండు మేనేజ్ చేసుకుంటూ ఉండేది. ఇంతలో వాళ్ళ అక్కకి వాళ్ళ అన్నకి ఇద్దరికి మ్యారేజ్ అయితే అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరు ఉంటారు? వీళ్ళన్న, వదిన, వీళ్ళమ్మ అండ్ ఈ అమ్మాయి, వీళ్ళు నలుగురు ఉండేటోళ్ళు. ఒకసారి ఏమైపోయిందంటే వీళ్ళ వదిన పెట్టే టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎంత ఎక్కువైపోతుందంటే ఈ అమ్మాయి మైండ్ ఎలా ఫిక్స్ అయిపోయిందంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే సొంత ఇంట్లో నుంచే తను వెళ్ళిపోయేంత మైండ్ సెట్ని వాళ్ళ వదిన అయితే క్రియేట్ చేసింది. అంత టార్చర్ పెట్టింది. ఇంకా ఆ టార్చర్ తట్టుకోలేక వాళ్ళ అమ్మ అయితే మ్యాచెస్ అయితే చూడడం స్టార్ట్ చేసింది. ఒక మ్యాచ్ అయితే చూశారు. ఆ అబ్బాయికి ఒక సైడ్ అంతా మచ్చొచ్చేలాగా అట్లా ఉండింది. వాళ్ళు వెల్ సెటిల్డ్ కూడా కాదు ఆ అబ్బాయి. బట్ ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళు వదిలి పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ అబ్బాయికి అయితే ఎస్ చెప్పేసి పెళ్లి చేసుకొని తన అత్తగారింటికి అయితే వెళ్ళిపోయింది. ఇన్ని ఇయర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మరొక ఎత్తు. ఈ అమ్మాయికి పెళ్ళి అయితే అయిపోయింది, అత్తగారింటికి అయితే వెళ్ళిపోయింది. అత్తగారింటికి వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ అమ్మాయిని సరిగ్గా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. రోజు ఏదో ఒకటి అంటూ ఉండేది అండ్ ఉన్నవి లేనివన్నీ తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్తూ ఉండేది. బట్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం సపోర్టివ్గా ఉండేటాడు. ఇంకొక రోజు ఏమైపోయిందంటే పెద్ద గొడవ అయితే అయిపోయింది. ఇంట్లో గొడవ అయిపోయి ఇంకా ఈ అమ్మాయి అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి బయటికి రావాల్సి వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఒక సిటీకి అయితే వెళ్ళిపోయి సిటీలో ఒక పెయింటింగ్ షాప్లో అయితే ఇద్దరు జాయిన్ అయిపోయి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేటోళ్ళు హ్యాపీగా. బట్ ఒకరోజు ఏమైపోయిందంటే వాళ్ళ హస్బెండ్ పోను లేజీగా తయారైపోతున్నాడు. అంటే వర్క్కి వెళ్ళేటోడు కాదు, సరిగ్గా డబ్బులు మిగిలిచ్చేటోడు కాదు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ టైంలో ఏమైపోయింది, ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ హస్బెండ్ అట్లానే ఉండేవాడు, లేజీగా ఏం పట్టించుకోకుండా. ఇవన్నీ చూసిన తర్వాత అమ్మాయికి బాధ అయితే ఎక్కువైపోయింది. అంటే ఉంటుంది కదా ఎవరికైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు హస్బెండ్ నుంచి కేరింగ్ అనేది కొంచెం చూస్తారు కదా. సో అవన్నీ చూసి ఇంకా బాధ అయితే ఎక్కువైపోయింది. ఇంకా ఈ అమ్మాయి వర్క్ అయితే వెళ్ళకూడదు, ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి వర్క్ అయితే వెళ్ళేది కాదు. ఇంకా ఇంట్లో కూర్చొని ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, అంటే పూలు అల్లడానికి లాంటివి ఉంటాయి కదా, అవి చేసుకుంటూ కొంచెం అమౌంట్ అయితే కొంచెం సేవ్ అయితే చేసింది. అండ్ వాళ్ళ అమ్మగారు కొంచెం ఎంతో కొంత పంపించేటోళ్ళు, అవి కొంచెం అయితే సేవ్ చేసుకుంది. ఇంకా రోజులు గడుస్తున్నాయి కానీ వాళ్ళ హస్బెండ్ నుంచి ఎట్లాంటి మార్పు లేదు, అలానే ఉండేటోడు.
ఇవన్నీ చూసింది, రోజు గొడవలు అవుతూ ఉండేది. ఇంక ఇవన్నీ చూడలేక ఇంక ప్రెగ్నెన్సీతో ఉంది, హెల్ప్ కావాలి కాబట్టి వాళ్ళ అమ్మగారి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది పుట్టింటికి. ఇంక వాళ్ళ అమ్మతో ఉండేది. ఒకరోజు ఈ అమ్మాయికి హై బీపీ వచ్చేసి, ఇంకా ప్రెగ్నెన్సీతో ఉంది కదా, హై బీపీ వచ్చి పడిపోయింది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే, ఒకటి బేబీనైనా బతికించగలుగుతాం, లేదంటే ఈ అమ్మాయినైనా బతికించగలుగుతాం. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ హస్బెండ్ అయితే రాలేదు చూడడానికి. ఇంకా వాళ్ళ అమ్మగారే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని, నాకు నా కూతురే కావాలని చెప్పి డాక్టర్ని అడిగింది. అడిగితే ఇంకా డాక్టర్స్ అయితే బేబీని అయితే బయటికి తీసేశారు. ఇట్స్ ఏ బేబీ బాయ్ అనమాట. ఆ బాబు అయితే ఒక 8 days అయితే ఉన్నాడు. 9th డే అయితే చనిపోయాడు. అంటే ప్రాబ్లం ఉంది కాబట్టి 9th డే అయితే చనిపోయారు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, ఈ రోజు నుంచి మీ కూతురు నేను బాగా చూసుకుంటాను, నా దగ్గరికి పంపించండి అంటే వాళ్ళ అమ్మగారు అయితే యాక్సెప్ట్ చేయలేదు. ప్రజెంట్ అయితే హెల్త్ బాగాలేదు, హెల్త్ అంతా సెట్ అయిపోయిన తర్వాత నేనైతే పంపిస్తానని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వచ్చి వీళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మీ కూతురు నేను బాగా చూసుకుంటాను, నాతో పంపించండి అని చెప్పి ఊరికి దగ్గరలోనే ఒక డ్రైవర్గా వర్క్ అయితే స్టార్ట్ చేశాడు. వర్క్ చేస్తూ ఒక పక్క ఫ్యామిలీని బాగానే లీడ్ చేసుకుంటూ హ్యాపీగానే చూసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి టైంలోనే ఈ అమ్మాయికి సెకండ్ బేబీ అయితే కన్ఫర్మ్ అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఈసారి అయితే హ్యాపీ, ఒక బేబీ గర్ల్ అయితే పుట్టింది. సో ఫినాన్షియల్గా స్టేబుల్గా లేకపోయినా వాళ్ళ బేబీని చూసుకుంటూ ఇద్దరు వర్క్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు. సో ఇంకో 1.5 year తిరగంగానే మళ్ళీ అమ్మాయికి థర్డ్ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. బట్ ఈసారి అబ్బాయి పుడతారేమో అని చెప్పి చాలా వెయిట్ చేశారు. బట్ ఈసారి కూడా ఒక బేబీ గర్ల్ అయితే పుట్టింది. బట్ ఆ అమ్మాయి మెల్లకంతో పుట్టింది. అది ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేకపోయింది. మెల్లకంతో పుట్టేసింది అని చెప్పి యాక్సెప్ట్ చేయలేకపోతే, వాళ్ళ హస్బెండ్ మాత్రం ఆ బేబీ గర్ల్ని తన ఇంటి మహాలక్ష్మి అనుకున్నాడు. మహాలక్ష్మి అనుకొని మెల్లకన్నున్న తను యాక్సెప్ట్ చేసి ఈ అమ్మాయికి ధైర్యం అయితే చెప్పాడు. ఇద్దరు డాటర్స్ని, ఇద్దరు కొడుకులు అనుకొని పెంచి కొన్ని ఇయర్స్ తర్వాత అదే ఊర్లో వాళ్ళ సొంత ఇంటిని అయితే కట్టుకున్నారు. తన హస్బెండ్ డ్రైవింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్లోగా ఆల్కహాల్కి అయితే అడిక్ట్ అయ్యాడు. అంటే తెలుసు కదా, డ్రైవర్స్ అందరూ ఆల్కహాల్కి ఎక్కువ అడిక్ట్ అవుతారు, నైట్ అంతా డ్రైవ్ చేయాలి కాబట్టి. ఇలా ఉండగా వీళ్ళ పిల్లలు అయితే పెద్దోళ్ళు అయిపోతున్నారు, స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అర్నింగ్ కొంచెం పెరగాలి కాబట్టి ఇంకా ఈ అమ్మాయి కూడా వర్క్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. సో డిసైడ్ అయిపోయి వేరే వర్క్ చేసుకుంటూ ఉండేది. ఈ అమ్మాయిని చూసి ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా కొంచెం చేంజ్ అయితే అయ్యాడు, ఆల్కహాల్ స్టాప్ చేశాడు. అండ్ వీళ్ళిద్దరు ఇంకా వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేటోళ్ళు. ఇట్లాంటి టైంలోనే వాళ్ళ హస్బెండ్కి ఒక హెల్త్ అయితే ఇష్యూ వచ్చింది. ఏంటని చెప్పి డాక్టర్స్ చూపిస్తే, ఇతను ఇంతకుముందు ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాడు కదా, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ బాగా చెడిపోయినాయి. సో ఇతను ఎక్కువ రోజు బతకడని చెప్పారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా అందరూ ఒకటే చెప్తున్నారు, ఇతను బతకడని చెప్పి. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే, నీకు ఇప్పుడు ఇతని మీద ఖర్చు పెట్టడం కన్నా మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, సో ఇతనికి ఎంత పెట్టినా ఇతనైతే బతకడు, సో నువ్వు బెటర్ మీ పిల్లలకి పెట్టుకుంటే మంచిది అని చాలామంది అయితే చెప్పారు. ఈ విషయం తెలిసాక తను తట్టుకోలేకపోయింది. ఫాదర్ లేని లోటు ఆ అమ్మాయికి తెలుసు, అండ్ ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ పెయిన్ వాళ్ళ కూతుర్లు కూడా ఎక్కడ పడాల్సి వస్తుందనే థాటే ఆ అమ్మాయిని ఇంకా ఎక్కువ సఫర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇదంతా తీసుకుని వాళ్ళ పిల్లలకైతే చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి. అందుకని చెప్పి సిటీలోనే ఒక కాలేజ్లో ఇద్దరిని హాస్టల్లో అయితే వేశారు. హాస్టల్లో వేసిన తర్వాత ఒకరోజు వీళ్ళ హస్బెండ్కి 2 పిల్లల్ని చూడాలనిపించి ఇంటికైతే రమ్మని చెప్పారు. వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే, నేనైతే ఎక్కువ రోజులు బతకను, అమ్మనైతే మీరే చూసుకోవాలని చెప్పి తన 2 పిల్లల కాళ్ళ మీద పడి ఏడ్చేశాడు. ఇలా అయ్యాక రిలేటివ్స్ అందరూ అయితే ఏమంటున్నారంటే, ఎవరో అంటే 2 పిల్లల్లో ఎవరో ఒకరికైతే పెళ్లి చెయ్యి, కనీసం ఆయన పెళ్లి చూసి అయినా హ్యాపీగా ప్రాణాలు అయితే వదులుతాడు కదా అని అంటూ ఉంటే, ఇప్పుడు తన ముందున్నవి 2 ఆప్షన్స్. ఒకటి, రిలేటివ్స్ చెప్పినట్టు పెళ్లి చేయాలా, లేకపోతే తన 2 పిల్లల్ని చదివించుకోవాలా. వాళ్ళిద్దరు పిల్లల స్టడీస్కి ఎటువంటి లోటు రాకూడదని చెప్పి ఎంత కష్టం వచ్చినా ఏం చేసైనా వీళ్ళిద్దరు పిల్లల్ని ఒక స్టేజ్లో పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయింది. రోజుకి వాళ్ళ హస్బెండ్ హెల్త్ అయితే ఇంకా వర్స్ట్గా తయారవడం చూస్తూనే ఉంది. ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయారు. హాస్టల్ నుంచి ఇంటికైతే పిలిచారు. ఇంటికి పిలిచిన తర్వాత మీ ఫాదర్ ఇంకా లేదు అని చెప్పిన తర్వాత 2 కూతుర్లు అయితే ఇంకా తట్టుకోలేకపోయారు. ఇంకా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, హోల్ ఫ్యామిలీ అంతా ఎమోషనల్లీ చాలా డౌన్ అయిపోయి ఉన్నారు. తన హస్బెండ్ చనిపోయాక ఫ్యామిలీ ఒక పక్క, ఫినాన్షియల్గా ఒక పక్క, ఎమోషనల్లీ చాలా వీక్ అయిపోయారు. సో తన హస్బెండ్ చనిపోయిన వితిన్ మంత్స్లోనే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. తన 2 కూతుర్లని కాలేజ్కి అయితే పంపింది.
ఒక పక్క ఆ రిలేటివ్స్ అందరూ చాలా డిస్రెస్పెక్ట్ చేసి చూస్తున్నా కూడా ఏం పట్టించుకోలేదు. తనకి ఇప్పుడున్న ఒకటే ఒక గోల్ ఏంటంటే వాళ్ళిద్దరు పిల్లల్ని బాగా చదివించాలి అండ్ ఒక స్టేజ్లో పెట్టాలనుకుంది కాబట్టి సో అలానే చేసింది. వాళ్ళిద్దరు డాటర్స్ని ఒక జెమ్స్ లాగా అయితే పెంచింది. పెద్ద కూతురు వచ్చేసి బీటెక్ అండ్ చిన్న కూతురు వచ్చేసి డిగ్రీలో అయితే జాయిన్ చేయించింది. చిన్న కూతురు ఫైనల్ ఇయర్లో ఉండగానే ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ అయితే కొట్టింది. అండ్ పెద్ద కూతురు వచ్చేసి ఒక ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ అయితే కొట్టింది. ఓకే, ఇప్పుడు ఆమెకి ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. ఇద్దరు ఒక స్టేజ్లో ఉన్నారు అండ్ తన పడిన కష్టానికి ఒక రిజల్ట్ అయితే వచ్చింది. సో ఒకరోజు ఆ పెద్ద కూతురు అండ్ చిన్న కూతురు ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మకైతే గోల్డ్ నెక్లెస్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు సంక్రాంతికి. సో ఇది వచ్చేసి ఒక ప్రైజ్లెస్ మూమెంట్. ఇప్పటిదాకా ఈమెకి ఒక్క గోల్డ్ ఆర్నమెంట్ కూడా లేదు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. అంటే అది చెప్తే అర్థం కాదు, అది మీ ఫీల్ అయితేనే అర్థమవుతుంది. అండ్ తనకైతే తెలియదు అనమాట వాళ్ళిద్దరు కూతుర్లు ఒక 1 year మనీ అంతా వాళ్ళ శాలరీ ఉంటుంది కదా, 1 year శాలరీ అంతా పోగేసుకొని సేవ్ చేసుకుని మరి వాళ్ళైతే గిఫ్ట్ ఇచ్చారు. ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ మూమెంట్ వచ్చేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. అండ్ అలానే వాళ్ళ పెద్ద కూతురికి అయితే పెళ్ళి అయితే చేసింది. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ పెద్ద కూతురికి ఒక బాబు అండ్ ఒక పాప అయితే పుట్టారు. సో బాబు పుట్టిన తర్వాత వాళ్ళ హస్బెండే మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీలోకి వచ్చాడు అని చెప్పి అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. విత్ ఇన్ 2 yearsలో చిన్న కూతురికి కూడా పెళ్లి చేసింది, చాలా గ్రాండ్గా చేసింది. అండ్ ఇద్దరు కూతుర్ని ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలోకి అయితే పంపించింది. అండ్ వచ్చిన అల్లుళ్ళు కూడా ఒక పక్క డాటర్స్ని ఇంకో పక్క ఈమెని ఇద్దరిని బాగా చూసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ ఎవరు సపోర్ట్ లేకుండా తను ఒక్కటే తన చేతులతో కష్టపడి ఒక లైఫ్ని లీడ్ చేసి అండ్ వాళ్ళ కూతురు లైఫ్ని కూడా సెట్ అయితే చేసింది. అండ్ ఎస్, షీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్, సక్సెస్ఫుల్ వైఫ్ అండ్ సక్సెస్ఫుల్ మదర్. అండ్ అంతే గైస్, ఈరోజుకి ఈ వీడియో వచ్చేసి హోప్ మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి అయితే ఇంకా షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇంకా మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి. అండ్ ఇలానే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ స్టోరీస్ కూడా రావచ్చు. అండ్ మీరు కానీ మా ఛానల్కి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, మీ స్టోరీస్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ ఐడికి అయితే మీ స్టోరీని అయితే పంపించండి. లేదంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయితే పింగ్ చేస్తున్నాను, ఆ ఇన్స్టాగ్రామ్కి అయినా మాకు మెసేజ్ అయితే చేయండి. సో చలో, ఈ అమ్మాయికి మీరు ఏ పేరు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ఉమెన్కి ఏ పేరు అయితే పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. చలో, జై హింద్.